నమస్కారం. ఆలనా పాలనా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నీలిమ గారు. మరి సకులు రాసే ఎన్నో సమస్యలకి చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. హౌ ఆర్ యు టుడే? ఐమ్ ఫైన్. ఒక సఖి మనకి ప్రెగ్నెన్సీలో తలెత్తుతున్న ఒక సమస్య గురించి లెటర్ రూపంలో రాశారు, దాన్ని చదవమంటారా? చదవండి. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు అనిత. నేను తెనాలి నుంచి రాస్తున్నాను. నేను ఇప్పుడు 6 నెలల గర్భిణిని. కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా పొట్ట అసలు కనిపించడం లేదు అని అంటున్నారు. వాళ్ళు అనటం వలన నాకు చాలా ఆందోళనగా ఉంది బేబీ గ్రోత్ గురించి. అసలు దీన్ని సమస్యగా పరిగణించవచ్చు అంటారా? తెలియచేయండి అంటూ రాస్తున్నారు. సో డాక్టర్, జనరల్గా ఈ ప్రెగ్నెన్సీలో అంటే 5th, 6th మంత్ వచ్చేసరికి పొట్ట అనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది కదా, ఇలా చాలా మందిలో అవుతుందంటారా? అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటారు? అనిత గారు, ఇలా పొట్ట అనేది కనపడకపోవటం అనేది చాలామంది పేషెంట్స్తో పాటు వచ్చిన వాళ్ళ మదర్స్ కానీ హస్బెండ్ కానీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తీసుకుంటే కనుక ఈ పొట్ట అనేది ఎక్కువగా కనిపించదు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో కండరాలు, అవి బాగా డెవలప్డ్ అయి ఉండి, అంటే స్ట్రెంగ్త్, టోన్ అనేది బాగుండి గ్రోత్ బాగున్నా కూడా ఒక్కొక్కసారి పొట్ట అనేది కనిపించకపోవటం జరుగుతుంది. అదే ఎస్పెషల్లీ అంతకుముందు డెలివరీ అయిన తర్వాత, అంటే ఒక ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన తర్వాత 2nd, 3rd ప్రెగ్నెన్సీస్లో చూసుకుంటే పొట్ట చాలా ఫ్లాబీగా ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా స్ట్రెచ్ అయ్యి మజిల్స్, టోన్ అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్కి, అప్పుడు బాగా ఫ్లాబీగా కనిపిస్తుంది. రెండవది ఏంటంటే మన బిల్ట్, మదర్ బిల్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. బాగా సన్నగా ఉండి బిల్ట్, యావరేజ్ బిల్ట్ ఉంటే కనుక బేబీ వెయిట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. అంటే దాన్ని స్మాల్ ఫర్ జెస్టేషనల్ ఏజ్ అంటాం. అంటే బేబీ హెల్దీగానే ఉంటుంది, గ్రోత్ అన్నా బాగున్నా కూడా వెయిట్ కొంచెం తక్కువ సైడ్ ఉండొచ్చు. సో కొన్ని సార్లు ఏమవుతుంది, రియల్ ప్రాబ్లం వల్ల బేబీ గ్రో కాక పొట్ట కనిపించకపోవచ్చు. సో ఈ యాంటీనేటల్ చెకప్స్ ద్వారా, ఇది డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎవ్రీ మంత్ కన్సల్ట్ చేయటం వల్ల ఇట్లాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా అన్నది గుర్తించటానికి ఉపయోగపడుతుంది. మనం కొంతమంది 3rd, 4th మంత్లోనే డాక్టర్ ప్రెగ్నెంట్ అయ్యారు, అసలు ఏం కనపట్లేదని కూడా అడుగుతూ ఉంటారు కొంతమంది. సో ఇవి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, 3rd మంత్ వరకు కూడా నార్మల్గా గర్భాశయం అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో బేబీని అకామిడేట్ చేయడానికి హార్మోన్స్ వల్ల ఈ గర్భాశయం అనేది పెరుగుతుంది అన్నమాట. ఈ 3rd మంత్ వరకు కూడా పొట్ట లోయర్ భాగాన్ని, కింద భాగాన్ని పెల్విస్ అంటాం. దాని చుట్టూతా బోన్ ఉంటుంది, వలయంలాగా. సో ఈ బోన్లో గర్భాశయం అనేది ఉంటుంది. 3rd మంత్ తర్వాతనే ఈ గర్భాశయం అనేది పొట్టలోకి మనకి తెలుస్తుంది. సో 3rd మంత్ వరకు బేబీ గ్రోత్ ఎట్లా ఉంది, గ్రోత్ సరిగ్గా జరుగుతుందా లేదా అన్నది స్కాన్స్లో మాత్రమే తెలుస్తుంది. పొట్ట పరీక్ష చేసి దాంట్లో తెలియదు మనకి. 3rd మంత్ తర్వాతనే మనకి తెలుస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి హైట్ అనేది బాగుందా లేదా, గ్రోత్ బాగుందా లేదా, ఏమన్నా డౌట్ఫుల్గా ఉంటే మళ్ళీ స్కాన్ అనేది 2వ సారి రిపీట్ చేసుకోవడం. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ ఏమన్నా వస్తుందా, చాలామందిలో బీపీ వలన కూడా గ్రోత్ తగ్గుతూ ఉంటుంది. సో ఈ గ్రోత్ తగ్గటం అనేది ఒకటి మదర్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వలన గ్రోత్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదా ఫీటస్లో వచ్చే ప్రాబ్లమ్స్ వలన గ్రోత్ ఎఫెక్ట్ అవ్వచ్చు. మదర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే బ్లడ్ ప్రెషర్ పెరగటం, లేదా ఫిట్స్ లాంటి మెడిసిన్స్ ఏమన్నా వాడటం, డయాబెటీస్ ఏమన్నా రావడం, లేదా హార్ట్ ప్రాబ్లం ఏమన్నా ఉండి, సో వీటన్నిటి వలన మదర్ మాల్ నరిష్డ్, అంటే ఎక్కువ డైట్, ఆహారం సరిగ్గా తీసుకోకుండా ఉండటం, లేదా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో ఈ మధ్యకాలంలో డెంగ్యూ ఫీవర్ ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి డెంగ్యూ అటాక్స్ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, యూరినరీ ఇన్ఫెక్షన్స్ తరచుగా రావడం. సో ప్రెగ్నెన్సీ అనేది ఇమ్యూనో సప్రెసర్ స్టేట్, అంటే రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో ఇట్లాంటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా బేబీ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవటం జరుగుతుంది.
సో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ బ్లడ్ ప్రెషర్ ఏమన్నా ఉందా లేదా బేబీ గ్రోత్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అన్నది స్కాన్ చేసుకుని చూసుకోవాలి. ఏమాత్రం బేబీ గ్రోత్ అనేది తక్కువ ఉంది అని అంటే కనుక మనం అలర్ట్గా ఉండాలి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కాబోయే మదర్ ఎంత వెయిట్ ఐడియల్గా పెరగాల్సి ఉంటుందంటారా? అంటే బేబీ వెయిట్కి మదర్ వెయిట్కి ఏమన్నా సంబంధం ఉంటుందంటారా? మనము దీని నార్మల్ యావరేజ్ వెయిట్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ ఒక 11 to 15 kgs దాకా వెయిట్ పెరగచ్చండి. ఎవరైతే బాగా వెయిట్ తక్కువ ఉన్నారు, చాలా BMI లోగా ఉంది వాళ్ళకి, మదర్కి ఉంటే కనుక ఆల్మోస్ట్ 16 to 18 kgs దాకా బరువు పెరగచ్చు. బట్ ఎక్కువ బాగా ఓవర్ వెయిట్ అండ్ ఒబేజ్ ఉన్న వాళ్ళల్లో యూజువల్గా 7 to 9 kilos మాత్రమే గ్రోత్ పెరిగితే మంచిది. లేకపోతే ఓవర్ వెయిట్ అయితే కనుక దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ వెయిట్ అనేది పెరగటం అనేది ఒక బేబీ వల్లనే కాదు, ఇది ఫీటస్ వల్లనే కాదు, లోపల ఉన్న గర్భస్థ శిశువు వల్లనే కాదు. ఈ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీకి మదర్ ప్రిపేర్ అవుతున్నప్పుడు బాడీలో ఉన్న మజిల్స్ కానీ బాడీలో ఉన్న బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. అదేవిధంగా మాయ వలన ఎక్స్ట్రా వెయిట్ గెయిన్ అవుతుంది. ఇప్పుడు బేబీ శిశువు వెయిట్ ఆల్మోస్ట్ 3 to 3.5 kgs మాత్రమే ఉంటుంది. యావరేజ్ ఇండియన్ వెయిట్ అరౌండ్ 2.5 to 3.5 kgs. సో మిగిలినంతా కూడా మాయ వలన, లోపల ఉమ్మనీరు వలన, అదేవిధంగా బ్రెస్ట్ కూడా ఎన్లార్జ్ అవుతాయి ప్రెగ్నెన్సీలో, మజిల్స్ అన్నీ ఎక్కువ డెవలప్ అవుతాయి, పెరుగుతాయి. అండ్ బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్, బ్లడ్ ఇవన్నీ పెరగటం వలన ఈ ఎక్స్ట్రా వెయిట్, ఫ్యాట్, అదేవిధంగా ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. సో వీటన్నిటి వలన ఎక్స్ట్రా వెయిట్ గెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో ఉంటుంది. మనం తీసుకుంటే కనుక ఫస్ట్ 3 monthsలో అంత వెయిట్ గెయిన్ ఉండదు. ఎందుకంటే వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ అవటం వల్ల, వీటి వల్ల ఫస్ట్ 3 monthsలో గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది, మదర్ వెయిట్ గెయిన్ అనేది. ఇది అప్రాక్సిమేట్గా 1 to 2 kgs ఫస్ట్ 3 monthsలో వెయిట్ పెరుగుతూ ఉంటారు. కొంతమంది ఈవెన్ వామిటింగ్స్ వల్ల వెయిట్ తగ్గటం కూడా జరుగుతూ ఉంటుంది. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆహారం సరిగ్గా తీసుకోవాలి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి, దెన్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇట్లాంటివి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ 3rd to 6th month ఒక 5 kgs అప్రాక్సిమేట్గా తీసుకోవచ్చు. 6th to 9th month డెలివరీ టైంకి ఇంకొక 5 kgs. అంటే అప్రాక్సిమేట్గా డెలివరీ మొత్తంలో, ప్రెగ్నెన్సీ మొత్తంలో ఒక 11 to 13 kgs అనేది యావరేజ్ వెయిట్ గెయిన్ ఉంటుంది. కొంతమంది ఈ న్యూట్రిషన్ డైట్ అనేది ఎక్కువగా సరిగ్గా తీసుకోకపోవటం వలన, ఈ వెయిట్ గెయిన్ ఇంత లేకపోవటం వలన వాళ్ళకి బేబీ గ్రోత్ అనేది కూడా ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళల్లో ఉమ్మనీరు బాగానే ఉంటుంది, బ్లడ్ ప్రెషర్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు, కానీ బేబీ వెయిట్ తక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి హై ప్రోటీన్ డైట్ అనేది అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అనిత గారు రాసిన సమస్యకి చాలా చక్కటి సలహాలు, సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది ఈనాటి ఆలనా పాలనా కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.